ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రండి, మనం దేవుని వాక్యాన్ని విందాం, ప్రార్థించుకొని దీని కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. పరిశుద్ధుడైన మా దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. క్రీస్తునందు మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన రక్షణ కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ వాక్యాన్ని వింటూ ఉండగా మాతో మాట్లాడండి, మరుగైన మీ సంగతులు మాకు తెలియపరచండి. మీ వాక్యం మాకు మేలు కలిగిస్తూ ఉంది. మీ వాక్యం మీ కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తుంది. ఆ రీతిగా వాక్య సహాయాన్ని మాకు అందించి మీ మహిమ కొరకు మా జీవితాలు నిర్మించుకోవటానికి వాక్యం ద్వారా సహాయాన్ని అందించమని రక్షకుడు ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడుగుచూ ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. వీళ్ళారా రండి, దేవుని వాక్యాన్ని మనం విందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఒక విషయాన్ని మీ కొరకు నేను చదవటానికి సిద్ధంగా ఉన్నాను. మీలో ఎవరికైనాను జ్ఞానం కొదవగా ఉన్న యెడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయవాడు. చదవబడిన వాక్యంలో 5వ వచనం మొదటి భాగంలో తెలియచేస్తుంది. మీలో ఎవరికైనానో జ్ఞానం కొదవగా ఉన్న యెడల అతడు దేవుణ్ణి అడగవలెను అనే మాటలు మనకు కనిపిస్తాయి. జ్ఞానం 2 రకాలు. ఒకటి పరసంబంధమైనది, రెండవది భూసంబంధమైనది. అయితే వాక్యం ఇక్కడ ఒక విషయాన్ని మనకు గుర్తు చేస్తుంది. మీలో ఎవరికైనా జ్ఞానం కొదవగా ఉన్న యెడల అతడు దేవుణ్ణి అడగవలెను అన్నాడు. జ్ఞానానికి మూలం దేవుడు. జ్ఞానం అనుగ్రహించేవాడు, జ్ఞానం అందించేవాడు, సర్వ జ్ఞానం కలిగిన వాడు దేవుడు. ఆ దేవుణ్ణి కనుక మనం అడగగలిగితే మనకి ఏది కావాలో ఆ జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. నేను ఇందాక మీకు పరిచయం చేసినట్టుగా తెలియచేసినట్టుగా జ్ఞానం 2 రకాలు అని చెప్పగలిగానే. దైవ జ్ఞానం లేక దేవుని జ్ఞానం, పరసంబంధమైన జ్ఞానం, ఆత్మ సంబంధమైనది ఆధ్యాత్మిక జ్ఞానం ఎలా ఉంటుందో యాకోబు గారు తెలియచేశారు. 3వ అధ్యాయం యాకోబు పత్రిక 17వ వచనం. అయితే పైనుండి వచ్చే జ్ఞానం మొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదుమైనది, సులభముగా లోబడినది, కనికరంతోనూ మంచి ఫలంతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదనై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానమునందు వెత్తబడును. 17వ వచనంలో ప్రాముఖ్యంగా పై జ్ఞానం ఎలాంటిదో, దేవుని నుండి వచ్చే జ్ఞానం ఎలాంటిదో యాకోబు గారు తెలియచేశారు. మనం అడగాల్సింది పరసంబంధమైన జ్ఞానాన్ని, మనం పొందుకోవాల్సింది దైవ సంబంధమైన జ్ఞానాన్ని. ఒకవేళ ఈ లోక జ్ఞానాన్ని కనుక మనం ఆలోచిస్తే అది ఎలాంటిది అంటే విషయాన్ని యాకోబు గారే తెలియచేశారు. 15వ వచనం, 3వ అధ్యాయం 15వ వచనం. ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానం వంటిదనై ఉన్నది అన్నాడు. అందులో మరి ఏముంటుందో తెలుసా? ఏలయనగా మస్తరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యం ఉండును అన్నాడు. ఈ వచనాలు కనుక మనం పరిశీలన చేస్తే 15, 16, 17 వచనాలు కనుక మనం పరిశీలన చేస్తూ ఉంటే పై జ్ఞానం ఎలాంటిదో, దేవుని యొద్ద నుండి వచ్చే జ్ఞానం ఎలాంటిదో, లోక జ్ఞానం భూ సంబంధమైన జ్ఞానం ఎలాంటిదో మనం తెలుసుకోవచ్చు. వీళ్ళారా విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నా. జ్ఞానం లేకపోతే ఏం జరుగుతుంది? మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న యెడల అతడు దేవుణ్ణి అడగవలనని వాక్యం తెలియజేసింది. అలాగైతే ఒకవేళ జ్ఞానం కనుక లేకపోతే ఏం జరుగుతుంది? ఎందుకనే జ్ఞానాన్ని మనం అడగాలి.
అందులో నుండి కొన్ని విషయాలు మీకు తెలియచేయడానికి నేను సిద్ధపడుతూ ఉన్నా. జ్ఞానం లేకపోతే ఏం జరుగుతూ ఉంది? వాక్యములో నుండి మనం సంగతులు విందాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. దాన్ని మీ వినికిడి కొరకు నేను చదువుతూ ఉన్నా. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 32వ వచనం. జ్ఞానం లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు అన్నాడు గ్రంథకర్త. జ్ఞానం లేకపోతే ఏం జరుగుతుందో సొలొమోను గారు చక్కగా వివరించారు. జ్ఞానం లేకపోవటం వలన వారు దేవుని విసర్జించి నాశనం అవుతారు అన్నాడు. జ్ఞానం లేకపోతే దేవుని దగ్గరికి రాలేము, మంచి విషయాలు నేర్చుకోలేము, పరసంబంధమైన దానిని చూడలేము, లోక సంబంధమైన దాన్ని చూస్తాం. పవిత్రత అన్నది కనిపించదు. దేవుని విసర్జించి నాశనం అవుతాం అనే విషయాన్ని ఇక్కడ తెలియజేశాడు. నిజమే, జ్ఞానం లేకపోతే జరిగేది అదే. ఆ విషయాలు బైబిల్లో మరో చోట కూడా కనిపిస్తాయి. నా జనులు జ్ఞానం లేకుండా నాశనమయ్యారు, చెడిపోయారు అని దేవుడు కూడా చెప్పగలిగాడు. ఇలా నేను గుర్తు చేస్తూ ఉన్నా, ఒక వ్యక్తి జ్ఞానం లేకపోవటం వలన అతడు ఖచ్చితంగా దేవుణ్ణే విసర్జించి దేవుడు లేడని, దేవుడు కాడు అని నాశనమయ్యే జీవితమే తప్ప మరొకటి కాదు అని నేను గుర్తు చేస్తూ ఉన్నా. జ్ఞానము దేవుని దగ్గరకు మనల్ని నడిపిస్తూ ఉంది. ఎందుకు అంటే క్రీస్తు జ్ఞానమై ఉన్నాడు అనే మాటలు మనకు పత్రికలో కనిపిస్తాయి. జ్ఞానము దేవుని దగ్గరికి మనల్ని నడిపిస్తూ ఉంది. జ్ఞానమే లేకపోతే దేవునికి దూరం అవుతాం, దేవుని విసర్జిస్తాం. కొందరు మేము జ్ఞానులు అని చెప్పుకుని జ్ఞానములో ఉరుతలు ఊగి చివరికి దేవుని దూరం చేసుకునే వ్యక్తులు కూడా లేకపోలేదు. జ్ఞానము ఉప్పొంగు చేయును. ఈ విషయాల్లో కొందరి జీవితాలు మనకు కనిపిస్తాయి. ప్రియులారా, నేను గుర్తు చేస్తూ ఉన్నా, జ్ఞానం లేకపోతే దేవుని విసర్జించి నాశనం అవుతాం. ఒక వ్యక్తిని ఈ సమయంలో మీకు పరిచయం చేయటానికి నేను సిద్ధపడుతూ ఉన్నా. దినవృత్తాంతములో 2వ గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనములో ఇలా రాయబడి ఉంది. దినవృత్తాంతములు 2వ గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనం. రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తర్వాత అతడును ఇశ్రాయేలు వారందరూ యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించిరి అన్నాడు. రెహబాము అతని జీవితం, అతని యొక్క పరిపాలన అంతా కూడా బైబిల్ చరిత్ర తెలియచేస్తూ ఉంది. దినవృత్తాంతముల 1వ గ్రంథం 11వ అధ్యాయం, అలాగే 12వ అధ్యాయం, తర్వాత రాజుల 1వ గ్రంథం 12వ అధ్యాయాన్ని మనం చదువుతూ ఉంటే, అలాగే 16వ అధ్యాయంలో కూడా కొన్ని విషయాలు మనకు కనిపిస్తాయి. అందులో ఒక విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. 14వ అధ్యాయం రెహబాము యొక్క పాలన విధానం అంతా కూడా ఎలా ఉందో, అతను పరిపాలిస్తున్నప్పుడు ప్రజలు ఎలా ఉన్నారో, ఏ విధంగా దేవునికి దూరమైన రెహబాము ఇశ్రాయేలీల ఆధ్యాత్మిక పతనానికి తెలియకుండా ఏ విధంగా బాటలు వేశాడో రాజుల 1వ గ్రంథం మనకు తెలియచేస్తూ ఉంది. 14వ అధ్యాయంలో 21వ వచనం నుండి
కొన్ని వచనాలు రెహబాము యొక్క పాలనను గురించి మనకు తెలియచేస్తాయి. అయితే విషయాన్ని నేను ఈ విధంగా గుర్తు చేయాలి అనుకుంటూ ఉన్నా. ఇందాక మనం చదువుకున్నాం కదా, దినవృత్తాంతముల 2వ గ్రంథము 12వ అధ్యాయం. రెహబాము రాజ్యము స్థిరపడిన తర్వాత దేవుడు ప్రారంభంలో దావీదుతో తాను చేసిన నిబంధన నెరవేర్చడానికి సొలొమోను అలాగే తన కుమారుడైన రెహబాము ఈ విధంగా దావీదును బట్టి దేవుడు కృప చూపుతూ వచ్చాడు. ఆ సింహాసనానికి ఆశీర్వాదం ఇస్తూ వచ్చాడు ఆ ప్రజలకి అని. రాజ్యం స్థిరపడిన తర్వాత అప్పటికి పోటీ ఉంది. అయితే రాజ్యం స్థిరపడిన తర్వాత రెహబాము జీవితంలో మనం చూస్తూ ఉన్నాం, ఇశ్రాయేలీలందరూ యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించి, అనగా వాక్యాన్ని విసర్జించి నశించిరి. వాక్యాన్ని విసర్జించారు. విసర్జించిన ఫలితంగా ఆధ్యాత్మికంగా వాళ్ళు పతనమయ్యారు అని చెప్పడంలో సందేహం లేదు. నేను గుర్తు చూస్తూ ఉన్నా, ఆ ప్రజలు యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించారు. వారు ధర్మశాస్త్రం విసర్జించిన తర్వాత ఆధ్యాత్మిక క్షీణత వారికి ఖచ్చితంగా రాగలిగింది. జ్ఞానం లేకపోతే దేవుని విసర్జించడమే కాదు, వాక్యాన్ని కూడా విసర్జిస్తాం. అదే కదా ఇక్కడ మనకు రెహబాము జీవితంలో కనిపిస్తుంది. యెహోవా ధర్మశాస్త్రం విసర్జించిరి అన్నాడు. తర్వాత దాని ఫలితాన్ని రెహబాము ఖచ్చితంగా పొందుకున్నాడు. జ్ఞానం లేకపోతే దేవుని విసర్జిస్తాం, జ్ఞానం లేకపోతే వాక్యాన్ని విసర్జిస్తాం, దేవుని శక్తిని శంకిస్తాం. దేవుని పైన ఆధారపడకుండా జీవించడానికి వీలు మనమే స్వయాన ఎన్నుకుంటాం, నేర్చుకుంటాం. వీళ్ళ అది కాదు క్షేమకరమైన మార్గం అనే సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నా. దేవుడే స్వయాన్ని చెప్పాడు, మీలో ఎవరికైనా జ్ఞానం కొదవగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలేను. ఈ మాట నేను పదే చెబుతూ ఉన్నప్పుడు మీకు ఖచ్చితంగా ఇశ్రాయేలీల ఐక్యరాజ్యానికి 3వ రాజు అయిన సొలొమోను మీ మనసులో తడుతూ ఉంటాడు. ఎంతటి జ్ఞానాన్ని అతడు కోరుకున్నాడు అంటే నిజమే, అతనికి మించిన జ్ఞానం నాటి ప్రపంచంలో ఎవరికి కూడా లేదు అనే వాక్యం తెలియచేస్తుంది. అయితే ఒక శ్రేష్టమైన విషయం ఏమిటంటే, సొలొమోను కంటే గొప్పవాడు మన ప్రభువు యేసుక్రీస్తు వారు. అతని జ్ఞానము వినటానికి చాలామంది ప్రజలు వచ్చారు, చాలామంది ప్రజలు వచ్చేవారు సొలొమోను జ్ఞానాన్ని వినటానికి. కానీ జ్ఞానానికి మూలమైన క్రీస్తు అతని కంటే గొప్పవాడు. ఆ సంగతిని మనం మర్చిపోకుందాం గాక. జ్ఞానం లేకపోతే దేవుని విసర్జిస్తాం, వాక్యం విసర్జిస్తాం. కనుక జ్ఞానం కలిగి బ్రతకటానికి మనం ప్రభునందు సిద్ధంగా ఉందాం. మనం వింటూ ఉన్నాం, జ్ఞానం లేకపోతే ఏం జరుగుతూ ఉంది అంటే, మొట్టమొదటిగా జ్ఞానం లేకపోతే దేవుని విసర్జించి నాశనం అవుతాం అనే సంగతి నేను గుర్తు చేశాను. రెండో విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నా, జ్ఞానం లేకపోతే ఏం కలుగుతుంది, జ్ఞానం లేకపోతే ఏం జరుగుతూ ఉంది. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనములో సొలొమోను మరొక విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఇలా అన్నాడు, బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును, జ్ఞానం లేనివారు యోచింపక ఆపదలో పడుదురు అన్నాడు. జ్ఞానం లేకపోతే ఏం జరుగుతుంది? వాక్యం తెలియచేసిన విషయం, ఆపదలో పడిపోవడం. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాక్కుంటాడు. అదే జ్ఞానం లేనివాడైతే అపాయం వచ్చినా ఏం చేస్తుంది? అపాయం వచ్చినా నా దగ్గరికి రాదేమో కదా, నేను ఇంటెలిజెంట్ వ్యక్తిని, నేనా మంచి తెలివి కలిగిన వ్యక్తిని, నా దగ్గరకు వస్తుందా అనే నిర్లక్ష్య ధోరణి, అనే వైఖరి, అనే అహంభావం, అది అతన్ని ఆపదలోనికి నడిపిస్తుంది అనే సంగతి నేను
గుర్తు చేస్తూ ఉన్నా. నేడు మన దేశం, ప్రపంచం ఎదుర్కొంటున్న సంఘటన మన కళ్ళ ఎదుట కనిపిస్తూ ఉంది. బుద్ధి కలిగిన వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు, ఆ రోగం బారిన పడుకోవటానికి ప్రయత్నిస్తారు. కానీ ఇది నాకు కాదులే, నేను యవన దశలో ఉన్నాను, ప్రమాదము బయట పొంచి ఉన్నా కూడా నిర్లక్ష్య ధోరణితో, ప్రమాదము బయట మన కళ్ళెదుట కనిపిస్తూ ఉన్నా జ్ఞానం లేకపోతే యోచింపక ఆపదను కొని తెచ్చుకుంటాం. అలాగా మితిమీరిన అహంభావంతో వెళ్ళి ఆపదను తెచ్చుకున్న వాళ్ళు లేకపోలే. కాబట్టి ప్రియులారా, నేను గుర్తు చేస్తూ ఉన్నా, జ్ఞానం లేకపోతే యోచింపక ఆపదలో పడిపోతాం. జ్ఞానం లేకపోతే యోచించే ఆలోచన, వివేచించే ఆలోచన, ఇది సరైనది ఇది సరైనది కాదు అనే ఆలోచన, విచక్షణ మర్చిపోవటానికి వీలుంటుంది. కాబట్టి దేవుడు జ్ఞానాన్ని, మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉంటే అతడు అడగవలను అని చెప్పాడు. జ్ఞానం లేకపోతే ఏది యోచించలేము, ఏది మంచిది కాదు అనే విజ్ఞతను కూడా మనం కోల్పోవాల్సిన పరిస్థితులు వస్తాయి. దానికి తోడు అహంభావం జత అవుతూ ఉంది. ఫలితంగా యోచింపక ఆపదలో పడిపోతాం. ప్రియులారా, నేను గుర్తు చేస్తూ ఉన్నాను, మనకు ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన ఒక ఉపమానం మనము ఎరిగిన వాళ్ళం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆ ఉపమానాన్ని గురించి చాలాసార్లు మనం చదివి ఉంటాం, విని ఉంటాం. అయితే ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నా. మత్తయి సువార్త 25వ అధ్యాయం 8వ వచనం. బుద్ధి లేని ఆ కన్యకలు మా డ్యూటీలు ఆరిపోవచ్చున్నవి గనక మీ నూనెలో కొంచెం మాకుయుడని బుద్ధి గల వారిని అడిగిరి అన్నారు. అనగా వీరు చేసిన పని ఏంటి? ఎప్పుడో కదా వచ్చేది, ఎప్పుడో వచ్చేదానికి ఇంతవరకు మనం ఎదురు చూడడం ఏంటి అనే నిర్లక్ష్య ధోరణి వీరిలో కనిపిస్తూ ఉంది. ఫలితంగా గొప్ప అవకాశాన్ని కోల్పోయారు. ఎదురు చూసిన వాళ్ళే, కానీ ద్వారాలు వేయబడ్డాయి. సిద్ధపడిన వారే అవకాశాన్ని కోల్పోయిన వ్యక్తులకు కనిపిస్తూ ఉన్నారు. కారణం బుద్ధి లేక పోవడం అనే సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నా. బుద్ధిమంతుడు అపాయము చూచి దాక్కుంటాడు, కానీ జ్ఞానం లేనివాడు యోచింపక ఆపదలో పడిపోతాడు. వీరు తెలిసి దాన్ని వినియోగించుకోలేకపోయారు అనే సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి జ్ఞానాన్ని అడగటానికి దేవుని సన్నిధికి వెళ్దాం. జ్ఞానాన్ని అడగటానికి దేవుని దగ్గరికి వద్దాం. జ్ఞానము దేవుడు అనుగ్రహించువాడు, జ్ఞానప్రదాత దేవుడే. జ్ఞానము దేవుని దగ్గర మనం పొందుకోవాలి తప్ప మరెక్కడ కూడా కాదు. ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి విరోధమైనది. ఒకవేళ ఈ లోక జ్ఞానాన్ని కనుక మనం అడగాలనుకుంటే దేవుడు ఎక్కడా అని ప్రశ్నించేది లోక జ్ఞానం. జ్ఞానం విచిత్రంగా మనిషిని ప్రవర్తించినట్లుగా అతను పురికొల్పేది లోక జ్ఞానం. కానీ దైవ జ్ఞానం అది పవిత్రమైనది, శ్రేష్టమైనది, మృదమైనది. కాబట్టి ఆ జ్ఞానాన్ని కొరకు మనం దేవుని వెతుకుదాం, అడుగుదాం, దేవుని ద్వారా పొందుకుందాం. మరొక విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఇప్పటికి 2 విషయాలు మీకు నేను గుర్తు చేశాను. 3వ విషయం నేను గుర్తు చేస్తూ ఉన్నాను. సామెతల గ్రంథము 9వ అధ్యాయం 16వ వచనం. జ్ఞానం లేనివాడా ఇక్కడికి రమ్మని వారిని పిలుచును అనే మాటలు మనకు కనిపిస్తాయి. ఈ వచనం మనకు అర్థం కావాలి అంటే 13వ వచనం నుండి మనం చదువుదాం. బుద్ధిహీనత అన్నది బొబ్బులు పెట్టినది, అది కామకురాలు,
దానికేమీ తెలివి లేదు. అది తన ఇంట వాకిట కూర్చుండును, ఊరి రాజు వీధులలో పీఠం మీద కూర్చుండును. ఆ దారిని పోవారని చూచి, తమ త్రోవను చక్కగా వెళ్ళువారని చూచి, జ్ఞానం లేనివాడా ఇక్కడికి రమ్మని వారిని పిలుచున్నది. ఏమిటది? బుద్ధిహీనత. బుద్ధిహీనత ఎలాంటి పనులు చేస్తుందంటే అది కాముకురాలు. అక్కడ కనిపిస్తున్న విషయం ఏంటంటే బుద్ధిహీనత అన్నది అది బొబ్బులు పెట్టున్నది, అది కాముకురాలు. అంటే జ్ఞానం కలిగిన వాడు, జ్ఞానం ఉన్నవాడు పాపం యొక్క ఎరకు చిక్కుకోకుండా పవిత్రంగా బ్రతుకుతాడు అనే మాటలు పరోక్షంగా ఇక్కడ మనకు కనిపిస్తాయి. అది కామకురాలు బుద్ధిహీనత. ఏం చేస్తుంది అంటే జ్ఞానం లేని వాళ్ళని పిలుస్తూ ఉంది, జ్ఞానం ఉన్న వాళ్ళని కాదు. జ్ఞానం ఉన్నవాడు దాని వెంట వెళ్ళడు, జ్ఞానం లేని వాడిని దాని వెంట వెళ్ళగలిగే అవకాశాలు కనిపిస్తాయి. రమ్ము అని పిలుస్తుంది. నిజమే, దేవుని జ్ఞానం మన జీవితాన్ని పవిత్రంగా ఉంచుతుంది అనే ఇండైరెక్ట్ భావం ఇక్కడ మనకు కనిపిస్తుంది. మన యాకోబు పత్రికలో ఇందాక చదువుకున్నాం కదా, దైవ జ్ఞానం మొదట అనే విషయాలు మనం యాకోబు పత్రికలో ప్రారంభించాం. పైనుండి వచ్చినది జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది అని విన్నాం. అనగా జ్ఞానాన్ని కలిగి మనం జీవిస్తే పవిత్రంగా బ్రతుకుతాం. జ్ఞానం లేకపోవటం వలన అపవిత్రత జీవితాన్ని ఆస్వాదించడమే. జ్ఞానం లేకపోయి జీవిస్తే పాపాన్ని చేయటానికి వెళ్ళడమే. కాబట్టి జ్ఞానాన్ని దేవుని సన్నిధిలో మనం పొందుకోవాలి అనే సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నా. నేటి రోజుల్లో జ్ఞానం కొరకు ఎదురు చూసే వ్యక్తులు చాలామంది మనకు కనిపిస్తారు. జ్ఞాన అన్వేషణ చేయటానికి వెళ్తున్న వ్యక్తులు కూడా మనకు కనిపిస్తారు. నేను గుర్తు చేస్తూ ఉన్నా, లోక జ్ఞానంలో పండితులైన వ్యక్తులు, లోక జ్ఞానంలో పాండిత్యాన్ని సంపాదించిన వ్యక్తులు ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు ఈ రోజుల్లో, దేవుడు ఎక్కడా అని. నిజమే, వారికి ఆ లోక జ్ఞానం వచ్చినందుకే ఆ ప్రశ్నను వాళ్ళు సంధిస్తున్నారు కూడా. దైవ జ్ఞానం అలాంటిది కాదు. జాగ్రత్త, దానిని దైవ జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. మరొక విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నా, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 18వ వచనం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 18వ వచనం. జ్ఞానం లేని వారికి మూఢత్వమే స్వాష్టం. అంతే కదా, జ్ఞానం లేని వారికి మూఢత్వమే స్వాష్టం. మన పెద్దలు సంపాదించిన ఆస్తులు మనకు ఉంటాయి కదా, జ్ఞానం లేని వారికి ఏంటి ఆస్తి అంటే స్వాష్టం, మూఢత్వం. ఎవరు చెప్పినా వినేవాళ్ళు కాదు, ఎంత చెప్పినా కూడా అంతే. అది వారి చెవికి వినటానికి ఇంపుగా ఉంటుందేమో, కానీ మూఢత్వం అన్నది ఆ మాటలను గ్రహింప చేయటానికి అవకాశాన్ని కల్పించదు. ఆ మాటలు వింటున్న ప్రియ సహోదరుడ, సహోదరి, గుర్తు చేసుకో, దైవ సంబంధమైన జ్ఞానములను వెతుకుతూ ఉన్నావా? లోక సంబంధమైన జ్ఞానములను వెతుకుతూ ఉన్నావా? జాగ్రత్త. జ్ఞానం లేకపోతే నాశనం అవుతాం. జ్ఞానం లేకపోతే యోచింపక ఆపదలు పడిపోతాం. జ్ఞానం లేకపోతే అపవిత్రమైన జీవితాన్ని ఆస్వాదించడానికి అవకాశాలు ఉంటాయి. జ్ఞానం లేకపోతే స్వాష్టంగా భావిస్తాం మూఢత్వాన్ని. కాబట్టి జ్ఞానం కలిగి దేవుని చెంతకు రావటానికి సిద్ధపడదాం. వాక్యములు చెప్పింది, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్నాడలా అతడు దేవుణ్ణి అడగవలెను. దేవుణ్ణి అడిగి సొలొమోను ఏ విధంగా ఆధ్యాత్మిక తన ప్రజలైన ఇశ్రాయేలీయులను నడిపించటానికి, కాపాడటానికి, వారిని పోషించడానికి ఏ విధంగా జ్ఞానాన్ని అడిగాడో మన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా మనం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అడుగుదాం. అనేకులను ప్రభు దగ్గరికి నడిపించడానికి
జ్ఞానం ఉపయోగించి ప్రభు కొరకు జీవించడానికి ప్రయత్నం చేద్దాం. అలా దేవుడు మనకిచ్చిన ఈ తరుణాన్ని దేవుని మహిమ కొరకై వినియోగించుకోవటానికి సిద్ధపడాలని నేను ప్రభుని బట్టి మనం చేస్తూ ఉన్నాను. అతి గొప్ప ధన్యత, గొప్ప భాగ్యం వాక్యాన్ని విన్న ప్రతి వారికి దేవుడే తన కృపనిచ్చి మహిమ పొందును గాక.